ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసయ్య నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని దాస్తురాలు పుష్పకుమారి, ఆ భార్య, అలాగే మేమిరువురు ఏకీభవించి ఈ సాయంకాల సమయపు వర్తమానం మీకు తీసుకొని వస్తూ ఉన్నాం. దయచేసి శ్రద్ధగా మీరు ఆలకించినట్లయితే ఇందులో కొంత ఆత్మ సంబంధమైనటువంటి ఒక వర్తమానాన్ని మీరు గ్రహించుకోగలుగుతారు. దానికి విలువైనది ఏదైనా సులువుగా దొరకదు. దాని కొరకు సమయము కేటాయించుకోవాలి. అదేవిధంగా మనము హృదయపూర్వకమైనటువంటి మనసును లగ్నం చేసుకొని ప్రభువును వేడుకొని, ప్రభువా మాకు సహాయం చేయి ప్రభువా, ఈ పరిశుద్ధమైన లేఖనం గ్రహించుకోవడానికి ఆశ కలిగి ఉన్నాం. నీ సంపూర్ణ సంకల్పం అంతా, నీ చిత్తమంతా ఇదిగో పరిశుద్ధ లేఖనంలో నువ్వు తెలియజేసిన రీతిగా దాన్ని గ్రహించుకోవడానికి కావలసిన శక్తిని, బలమును, జ్ఞానమును, వివేచనను దయచేయి ప్రభువా, ఓర్పును, సహనమును కూడా నీవే అనుగ్రహించు ప్రభువా అని మనము మన ప్రభువును వేడుకొనవలసిన వారమై ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా, సంతోషంగా, సమాధానంతో, ఆశీర్వాదకరంగా ఉంటున్నారని, మీరు మీ కుటుంబాలు ప్రభువులో వర్ధిల్లుతున్నారని హృదయపూర్వకంగా మేము విశ్వసిస్తూ చిన్న ప్రార్థనతో మనం దీన్ని ప్రారంభం చేసుకుందామని నేను కోరుతున్నాను. దయచేసి ప్రార్థనలో మీరు ఏకీభవించాలని మనం చేస్తున్నాను. దయమేడ కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మీ దాసురాలు పుష్పకుమారి, నేను మా ఇరువురికి నీవు అప్పగించిన గొప్ప పరిచర్య విధానము, ఆ భారము, బాధ్యత గత ఎన్నో ఏళ్లుగా నీ కృప కలిగిన పరిచర్య విధానంలో నడిపిస్తూ వచ్చావు. ఇదిగో మా ప్రియులందరి కొరకు, వారు ఏ సంఘస్థులైనా, ఏ ప్రాంతపు నివాసులైనా, వారు నీ యొక్క ఆవశ్యకత మా అందరికీ ఉన్నది. మమ్మల్ని కలిపేది నీ ప్రేమపూర్వకమైనటువంటి నీ పరిశుద్ధాత్మ అయ్యా. ఆ ప్రేమయే మిమ్మల్ని ఆకర్షిస్తుంది మీ వద్దకు. ఈ వర్తమానం ద్వారా మా ప్రియులందరికీ మేలుకరంగా, మా మట్టుకు మేము కూడా మీ అందు స్థిరులగునట్లు ఇది మాకందరికీ దీవెనకరంగా పరిణమింప చేయమని, యావత్తు విశ్వాసులకు, సంఘాలకు, శ్రమానుభవంలో ఉన్న బిడ్డలకు కృపచూపమని, సమస్యలు పరిష్కరించుకున్నట్లో నీ యొక్క వాక్యపు నేర్పుతో, నీ ఆత్మ నడిపింపుతో, సహాయంతో సమస్త విషయాలలో మాకు తగిన జ్ఞానమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా, ప్రార్థనలో ఏకీభవించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి స్థలములో వ్యక్తుల యొక్క హృదయాలు బహుగా బరువెక్కిపోయి ఉన్నాయి, ఆవేదనతో నిండి ఉంటున్నాయి, గాయపడి ఉంటూ ఉన్నాయి. లోతైనటువంటి ఏ మానవునికి కూడా చూస్తా ఉంటే ఏ మానవునికి కూడా సాధ్యం కానటువంటి అంత భయంకరమైనటువంటి గాయాల పాలైనటువంటి ఇది ఆత్మ లోతులలో ఏర్పడినటువంటి బాధ ఏ మనుషుడికి కూడా తీర్చలేడు అనేటువంటి ఒక పరిస్థితి. ఈ పరిస్థితులలో అరిగిన హృదయము, గాయపడిన హృదయము, వేదనతో నిండుకొని ఉన్నటువంటి ఒక మనస్సు, తను ఏ విధంగా మనము ఎలాగున ఇట్టి ప్రజలు అనేక స్థలాల్లో, అనేక కుటుంబాలలో, అనేక సమాజాలలో, సంఘాలలో, మరి గ్రామీణ ప్రాంతాలలో, ఒంటరిగా ఉన్న కొన్ని గ్రామాలలో, బహుదూరం ఉంటుంది ముఖ్యమైన నగరానికో పట్టణానికో, అటువంటి స్థలాల్లో కూడా ఇట్టి వ్యక్తులు చాలా మంది గాయాలతో, వేదనలతో, భారభరితమైన హృదయాలతో ఉంటున్నారు. ప్రియులారా, మనందరికీ తెలిసిందే, ఎవరూ మనకి చెప్పవలసిన అవసరం లేదు. ఇవన్నీ చాలా లోతైనటువంటి విషయాలు. ఇటు వాటన్నిటిలో మనకు కావలసినటువంటిది ఏమిటి? పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 34వ అధ్యాయములో 18వ వచనం, కీర్తనలు 34:18 పాస్టమ్మ గారు చదివి వినిపిస్తారు. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులలో
సాతానుడు తనకు అందుబాటులో ఉన్న సమయము బహు స్వల్పమని తాను విజృంభించి 24 గంటలు వాడు దుష్టత్వపు పని శోధించడము, ప్రజలను భ్రమపరచడము, అవాస్తవికమైనటువంటి ఊహలలో వారిని ఉంచడము వాడు చేసే పని అది. అందువల్ల మనుషులకు మధ్యలో భయంకరమైనటువంటి అగాధాలు వాడు ఏర్పరిచాడు. మనుషులు పరస్పరం విశ్వసించుకోవడం లేదు, ఒకరి యెడల ఒకరికి నమ్మకాలు లేవు, ఒకరి యందు ఒకరికి గౌరవం లేదు, ఒకరి యందు ఒకరికి అనురాగము, సహజ సిద్ధమైనటువంటి అనురాగము, అనుబంధము అనేది లేకుండా పోయింది. ఎక్కడ చూసినా స్వార్థము, మరి తమను గూర్చి తాము ఆలోచిస్తారు తప్ప ఎదుటివారి గూర్చి ఆలోచించే సమయం ఎవరికీ లేదనేది మాత్రం వాస్తవం. ఇలాంటి పరిస్థితులు ఉంటూ ఉండగా మరి ఇట్టి బాధాతప్త హృదయాలతో, నలిగిన హృదయముతో, మరి వేదనతో నిండి ఉన్నటువంటి సమాజం నిరాకరించింది మమ్ములను, మా పట్ల ఎవరికీ ప్రేమ లేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజలు కలిగి ఉంటారు. చాలా సున్నితమైనటువంటి విషయాలు ఇవి. దేవుని దాసులమైన మనకు దేవుడు మిక్కిలి అనుభవపూర్వకమైనటువంటి ఆత్మానుసారమైనటువంటి నడిపింపును బట్టి పరిశుద్ధాత్మ దేవుడే మనకు తగిన శిక్షణ అనుగ్రహించి మనం ఎలాంటి పదాలను వాడి ఏ విధంగా ప్రజలను మరి ఏ విధంగా ప్రజలను సమీపించాలి, కృప కలిగిన దేవుని యొక్క దాసులుగా కృపా సహితమైనటువంటి వైఖరితో, ఆత్మ పూర్ణతతో, దేవుని అభిషేకంతో, వాక్య పరిజ్ఞానంతో మనం తప్పక ఇలాంటి వ్యక్తులను దర్శించి వారికి నలిగి ఉన్న వారి హృదయానికి, నిరాకరించబడినామని తలంచే వారి తలంపులకు, అంతేకాకుండా ఒంటరితనంతో బాధను అనుభవిస్తున్నటువంటి వ్యక్తులకు, తమ యొక్క ఉనికికే మా గొప్పతనము, మా వ్యక్తిత్వము, మా కుటుంబ గౌరవము, మరి మాకు కలిగిన విద్య, మా యోగ్యతలు, మేము ఎంతో మందికి మేలు చేశాము, వీటన్నిటినీ మర్చిపోయి ప్రజలు మమ్మల్ని నిరాకరిస్తున్నారు అనేటటువంటి భావన చాలా మందికి ఉంటుంది. అట్టి బాధాకరమైనటువంటి స్థితిలో ఉన్న ఈ మానవ సంబంధాలను సరిచేయడానికి, మరి అలాగే ఆత్మ సంబంధంగా ప్రతి వ్యక్తి హృదయాంతరంగాలలో మరి ఎండిపోయిన స్థితి, అనగా తేమ లేదు, దేవుని పరిశుద్ధాత్మకు తావు లేదు, వారు ఎంతకు తమను గూర్చి తామే చింతపడుతూ ఏళ్ళు పూళ్ళు గడిపేస్తున్నటువంటి ఈ విధానం మనం గమనిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రియులారా, మనము ఏ విధంగా వారిని ప్రభువులో వారిని ఆదరించాలి, ఓదార్చాలి, ఈ విషయాలను మనం ఆలోచన చేద్దాం. వాస్తవానికి పరలోకపు తండ్రి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపించినటువంటి పని ఒకసారి మనం పాత నిబంధనలో యెషయా గ్రంథంలో 61వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం పాస్టమ్ గారు చదివి వినిపిస్తారు. త్వరగా తీస్తే మేలు. చదవండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విడుదలను, వీటిని విముక్తిని ప్రకటించుట కొరకై
యెహోవా హితవత్సరమును ప్రకటించుటకై మన దేవుని యొక్క ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దేవుని పట్టణమైన సియోనులో దుఃఖించు వారికి అందరికీ ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండయు దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షమును చెట్లనియు వారికి పేరు పెట్టబడు. చాలు యేసుక్రీస్తు ప్రభువారు 50 మంది ఎదుట ఆ యొక్క సబ్బాతు దినమునాడు ఆ యొక్క యూదుల సమాజ మందిరంలో ఆయన దేవుని వాక్యపు చుట్టను పట్టుకొని దాన్ని చదవడానికి నిలవబడినప్పుడు అందరి నేత్రములు ఆయన వైపు తేరి చూచారు. ఎందుకంటే ఆ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకములో దేవుని ప్రియకుమారునిగా అవతరించినటువంటి వచ్చినటువంటి పని, చేయవలసినటువంటి కార్యాచరణ, వాటన్నిటిని గూర్చినటువంటి విషయాలు ఆ ప్రవక్త ద్వారా వ్రాయబడిన పరిశుద్ధ లేఖనములో ఆయన చదివినప్పుడు అందరి నేత్రములు ఆయనపై నిలిపి ప్రత్యేకంగా ఆయన్ని చూచారు. ఎందుకంటే ఆయన వచ్చిన పని అది, ఆయన తండ్రి అయిన దేవుని వలన అప్పగించబడిన పని అది, చేయవలసిన కార్యాచరణ అది, ప్రవచన రీతిగా ఆయన వచ్చినటువంటి పని అదే గనుక దేవుడు ఆయనను ఆ రోజున అందరి కన్నులలో నిలిపి ఉంచారు. హల్లెలూయా! ఆశ్చర్యకరమైన ఈ దేవుని కార్యము. మరి ప్రభువు మరి ఎందుకు వచ్చారు ఆయన అని మనం ఆలోచన చేస్తే, ఆయన వచ్చింది ఉపదేశం చేయడానికి. మరి ఆయన కేవలము ఏదో ఉపదేశం చేయటానికో ఒట్టిగా కబుర్లు చెప్పటానికో కాదు. ఆయన ఏం చేసినా కూడా ఒక పరిపూర్ణమైన పనిని, ఒక కార్యాన్ని ఆయన చేసి ఉన్నారు. హల్లెలూయా! దేవుడు తన ప్రియకుమారుని కేవలం మాటలు చెప్పడానికి పంపల, ఆయన క్రియారూపకంగా పరలోకపు తండ్రి యొక్క ప్రేమను సకల లోకములోని మానవ కోటికి ఈ వాతావరణంలో కూడా ఇంత భయంకరమైన దప్పిక, దాహము, లోకంలో వ్యాధి ఉన్నది, శారీరక శ్రమ ఉన్నది. అయినా సరే లోకంలో ఉన్న ప్రజలందరికీ ఆయన మేలుకరమైనటువంటి ఉపదేశం చేయటానికి, బోధించటానికి, అంతేకాకుండా ఆయన ఆత్మలో నలిగిపోయినటువంటి నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి వారికి అని పలు విధాలైనటువంటి శ్రమానుభవమును ఎదుర్కొనుచూ ఉన్న వ్యక్తులను ఆదరించటానికి, మరి ఆయన స్వస్థపరచటానికి, ధైర్యమును అనుగ్రహించటానికి, మనసులో సాంత్వన చేకూర్చడానికి, నెమ్మదిని ప్రసాదించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చి ఉన్నారు. ఆ పనిని ఆయన ఎన్నడూ మర్చిపోలేదు. ఆయన తన పనిని గూర్చి ఎల్లప్పుడూ స్పృహ కలిగిన రక్షణకర్తగా, వాస్తవికమైనటువంటి లోక ప్రజలను రక్షించేవాడుగా, అంతే ఆయన పేరులోనే ఉన్నది. యేసు అనగా రక్షకుడు, రక్షించువాడు, మెస్సియా, పంపబడినవాడు, అభిషిక్తుడు. మరి ఆయన ప్రజలందరికీ చాలినవాడు, పరలోకపు తండ్రి యొక్క అభిషేకమును, ఆశీర్వాదమును ఆయన కలిగి ఉన్నవాడు. ఆయన పంపబడ్డాడు, ఒక మిషనరీగా వచ్చాడు. ఆయన జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ టు డూ సమ్ మిషనరీ వర్క్. ఆయన
వచ్చి ప్రజలందరికీ ప్రభువును గూర్చిన సందేశం, పరలోకపు తండ్రిని గూర్చి, రానయున్న పరలోక రాజ్యపు వైభవమును గూర్చి ప్రజలందరి మధ్యలో సహవాసము సమాధానమును ఏర్పాటు చేయుట కొరకును, విరిగి నలిగిన హృదయము గల వారిని బాగు చేయుటకును ఆయన వచ్చి ఉన్నాడు. అయితే చూడండి, మన ప్రభు యొక్క గొప్పతనం ఎలా ఉన్నదంటే, మత్తయి సువార్తలో మనం ఒకసారి పరిశీలనగా చూసినట్లయితే ప్రతి మాట పదము మనం సమయం తీసుకుని జాగ్రత్తగా దాన్ని పరిశీలనగా ధ్యానం చేసినప్పుడు తప్పక అందులో ఉన్న పరమార్థాన్ని మనం గ్రహించుకుంటాం. మరి నేను నా జీవితం అంతా కూడా దేవుని వాక్యాన్ని ఉపదేశించడానికి, సంఘాలను బలపరచడానికి, విశ్వాసులైన దేవుని ప్రజలను, మరి ఇంకా ప్రభువుని ఎరగని అన్యులను, ఇతరులను అని దాని అర్థం, అందరినీ కూడా ప్రభు యొక్క పాద సన్నిధికి నడిపించడము, ఆయన ద్వారా విశ్రాంతిని పొందేలాగున మనము తగిన మార్గాన్ని సరళం చేయటం, ఆయన చేతిలో వాడబడి ఒక పనిముట్టుగా ఈ దినాల్లో దేవుడు తన దాసులను, దాసురాండ్రను ఎన్నుకున్నారు. ప్రభువు వచ్చిన పని ఇక్కడ చూద్దాం. ఆయన యొక్క వైఖరి, ఆయన విధానము. మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 36వ వచనము. దయచేసి పాస్టర్ గారు చదువుతుండగా మీరు శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. చదవమ్మా. ఆయన సమూహములను చూచి, ఆయన అంటే ఎవరిక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన జనసమూహములను చూచి, వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నారని వారి మీద కనికరపడి ఆయన అప్పుడు చెప్తున్నారు. వారందరినీ చూస్తే వారు ఎలా కనిపిస్తున్నారు? కాపరి లేని గొర్రె. పలు ప్రదేశాలకు అవి చెదరిపోతాయి. ఆ గొర్రెలకు సంరక్షణ ఉండదు. ఆ గొర్రెలు తొడేలు బారిన పడతాయి, అవి గాయపరచబడతాయి. వాటికి శ్రేష్టమైన ఆహారం ఎక్కడుందో తెలియదు. వాటిని నడిపించే ఆ యొక్క యజమాని లేక గొర్రెల కాపరి కావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని. అందుచేత ఆయన ఈ విసిగి చెదరి ఉన్న విస్తారమైన ఈ జన సమూహములను ఆయన చూచి ఆయన అంటున్న మాట వినండి. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు, కొద్ది మందే ఉన్నారు. తన కోతకు పనివార్లను పంపుమని కోత యజమానునికి వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. చాలు ప్రస్తుతానికి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. పరలోకపు తండ్రి వ్యవసాయకుడు, ఆయన కుమారుడైన క్రీస్తు తండ్రి తరఫున తండ్రి యొక్క స్వాస్థ్యంలో తనదే స్వాస్థ్యము, తండ్రి తాను ఒకటై ఉన్నారు కనుక ఆ కుమారుడు దానికి హక్కుదారుడు. ఆ యొక్క పొలములో పనివారు కావాలి. ఆ పనివారు వచ్చి ఆటల పాటలతో సరస సల్లాపాలతో కాలక్షేపం చేసి ప్రొద్దు కృంకేటట్లు చేసి మా కూలి మాకివ్వండి మేము వెళ్లిపోతాం అనే ఆ విధమైన పనివారు అక్కర్లేదు. ఈ దినాన యజమానుడు నమ్మదగినటువంటి యజమానుని చేతిలో బలమైన పనిముట్లుగా వాడబడే దైవజనులు, సువర్తమానాన్ని గ్రహించుకున్నవారు, తగిన తర్ఫీదు పొందినవారు. అంటే ఎక్కడికో వెళ్లి దేశ విదేశాలకు వెళ్లి ఏళ్ల తరబడి అక్కడే ఉండి అది ఏదో పెద్ద ప్రహసనం చేయవలసిన అవసరమే లేదు. ఉన్న చోట కూడా దేవుని పాద సన్నిధిలో చేరి పరిశుద్ధ లేఖనాన్ని పరిశోధనతో, ఆత్మశక్తితో, వినయమైన హృదయంతో ప్రభు పాదాల సన్నిధిలో కూర్చొని అడిగితే తప్పక ప్రతి దానికి తగినటువంటి దాని భావార్థాలను, దాని పుట్టు పూర్వోత్తరాలు పరిశుద్ధాత్మ ద్వారాను, మన వ్యక్తిగత పరిశోధన ద్వారాను వివిధ గ్రంథాలు ఈ నేటి దినాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఇవాళ ఈ వర్తమానం మనం చెప్పేది ఎవరికి తెలియదని కాదండి, ఇది నిరంతరము ప్రచురించబడుతూనే ఉండాలి అనేది పరలోకపు తండ్రి యొక్క చిత్తమై ఉంటూ ఉన్నది. అది వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది కూడా మన మాటలు, మన పాటలు, మన వ్యవహారం కాదు. మన గొప్పతనాలు, మానవుల యొక్క ఉన్న ఔన్నత్యము వీటి గురించి కాదు. క్రీస్తు ప్రభు యొక్క విశిష్టమైన ఆయన వ్యక్తిత్వము,
ఆయన జనన విధానము, ఆయనలో కలిగి ఉన్నటువంటి అధికారము, ఆయన యొక్క శక్తి, ఆయన బలము, పరాక్రమము, ఆయన దీనత్వము, ఆయన దైవత్వము, ఇవన్నీ కూడా విచక్షణతో, విజ్ఞానముతో, పరిశుద్ధతతో, పరిశుద్ధ లేఖనాలను పరిపూర్ణ లక్ష్యం ఉంచి వాటిని నేర్చుకోవడం వల్ల మనకే కాకుండా ఇతరులకు కూడా అవి ప్రయోజనకరంగా ఉంటాయి. అందువల్ల నేను గత చెప్పాలంటే 50 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరము ప్రయోజనకరమైందని నేను చెప్పలేను, కానీ గత 30 సంవత్సరాలుగా, ఇంకా చెప్పాలంటే గత 3 సంవత్సరాలుగా మరీ ఎక్కువగా ఆ యొక్క అగ్ని అంతరంగంలో మండుతూ ఉన్నందువల్ల ప్రభు యొక్క ఆత్మ నన్ను బలవంత పెట్టడము, సమయం అనుగ్రహించడం, నిద్ర కూడా తక్కువ గంటలే నిద్రపోవడము, ప్రార్థన, వాక్య ధ్యానంలో సమయం గడపడానికి, వాక్య పరిచర్య చేయడానికి దేవుడు సమయం ఇస్తూ ఉన్నారు. ఇలాగున మనము వాక్యాన్ని ఇతరులకు నిరంతరము తెలియజేస్తూ ఉండాలి. ప్రభు యొక్క పనివార్లుగా మనం ఉన్నాం. యజమానుని ఇంట్లో వాడబొట్టకు నమ్మకమైన పాత్రలుగా, ఆయన చేతి క్రింద నమ్మకమైన దాసులుగా, ఆయన చేసిన పాత్ర అది పలు విధాలైన పాత్రలను గుర్చినటువంటి వర్ణన మనం చూస్తున్నాం. పౌలు గారు రాశారు, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, వివిధ రకాలైన పాత్రలు ఉంటాయి, కానీ మట్టి పాత్రలు చాలా పరిమితమైన యూజ్. ఆయనకి, యజమానుడికి తెలుసు ఏది వాడుకోవాలో. మనం ఏ పాత్రో ఏమిటో, మన స్థితి ఏమిటో, మన సమర్పణ స్థాయి ఏమిటో, ప్రభువును ప్రేమించే ప్రేమ, ఆయన గుర్చిన మన అంతరంగంలో మనం కలిగి ఉన్న ప్రేమ, ఆయన నిమిత్తం మనం చేసిన తీర్మానము, స్థిరత్వంతో ఆయన సేవ చేస్తున్నామా లేదా, ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణనలో తీసుకొని మనం వెండి పాత్ర, మరి బంగారు పాత్ర, మట్టి పాత్ర అనేది చూస్తున్న సమాజంలోని వ్యక్తులు కొందరు ఆత్మపూర్ణులైతే పరిశుద్ధ ఆత్మ వారిని ఆకర్షించినప్పుడు సత్యాన్ని గ్రహిస్తారు. దేవుని దాసులే వీరు అని తెలుసుకొని మరి దేవుని యొక్క దాసులుగా మనం వాడబడుచుండగా వారు విధేయులై విశ్వాసంతో ముందుకు వస్తారు. సంఘాల్లో మనం ఏళ్ల తరబడి గమనిస్తున్న విషయం. కనుక మనం ఏ పాత్ర దేవుని చేతిలో నమ్మకమైన పాత్రగా ఉన్నామా లేదా అని మనలో ప్రతి ఒక్కరూ ప్రియులారా పరిశీలించుకోవాలి. మనలో ఉన్న లోపాలు లేనివాడు ఒక్కడు కూడా లేడు. కానీ లోపాలు ఉండటం గొప్ప కాదండి, మనుషులందరికీ ఉన్నాయి. ఆ లోపాలని గుర్తెరిగి, ప్రభువా ఈ పరిమితులలో అన్నిటిలో నుండి ఇదిగో ఈ లోపాలన్నిటిని నాలో తొలగించి నన్ను నీకు ఇష్టమైన పాత్రగా చేసుకుని మలుచుకొని వాడుకో ప్రభువా. ఇదిగో నేను నీ అందుబాటులో ఉన్నాను, నన్ను నేను పరిశీలించుకుంటాను, నీ ఎదుట నా తప్పిదములు ఒప్పుకుంటాను, నేను నీకు లోబడతాను ప్రభు అంటే చాలు. కృపగలిగిన దేవుని యొక్క సన్నిధి మనం నడిపిస్తుందని నేను తెలియచేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చూస్తున్నారు. ఆయన 9:36 ఇంతమునిపే పాస్టర్ గారు చదివారు. ఏం చదివాము? మళ్ళొకసారి చదవమది. 9:36 మత్తయి. ఓకే. But when he saw the multitudes, he was moved with compassion. ఆయన ఆ జనసమూహములను చూచినప్పుడు వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నారు అని వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు చాలు. కనుక విసిగి చెదరి ఉన్న మనుషులను సమకూర్చుటలోను వారికి నెమ్మదిని, సాంత్వనను, సమాధానమును, ఆత్మలో మరి నిగ్రహమును, ఒక మనో వైకల్యముతో ఉన్న ప్రజలకు నెమ్మదిని, ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఎండిన ఎడారిలో ఉన్న ప్రజలు వారిని తోడుకొని వచ్చి ఒక చల్లని ప్రదేశంలో
ఒక మంచి కుటీరంలో లేకపోతే ఒక ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చోబెట్టినప్పుడు వారు ఎంతగా ఆ వ్యత్యాసం అనుభవిస్తారు. చల్లదనము, కోరుకున్నటువంటి చల్లటి పానీయము, అలాగే ఆకలి మీద వారు ఉన్నట్లయితే వారికి తగిన ఆహారము, శక్తిని, తమ శరీరాలకు అవసరమైన పోషణనిచ్చే మంచి ఆహారము ఉన్నట్లయితే ఆ వ్యత్యాసము ఎలా ఉంటుందో మనం ఒకసారి ఊహించుకుందాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఇట్టి పరిస్థితులలో ఆత్మీయంగా నలిగిపోయిన ఈ ప్రజలందరికీ వారికి ఎందుకు మరి ఈ విరిగి నలిగిన హృదయాలు ఎందుకు కలుగుతూ ఉన్నాయి, మరి ఎందుకు వారు ఈ స్థితిలోనికి దిగజారిపోయినారంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. అయితే మనము ఏదో మాటలు చెప్పి మన పని అయిపోయిందని మనం వెళ్ళడానికి కాదు దేవుని దాసులు ఉన్నది. దేవుని యొక్క ప్రతినిధులుగా, ఆయన ఆత్మ పూర్ణులుగా ఉండవలసిన మనము, ఆత్మ ద్వారా నడిపించబడవలసిన మనము, పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య అందరికీ అందునట్లు మనము ఆత్మ పూర్ణతతో పరిశుద్ధాత్మ అభిషిక్తులుగా మనం ఉన్నట్లయితే, నిండారులుగా ఆయన ఆత్మ మనలో ప్రవహిస్తూ ఉన్నట్లయితే, మన తలపై నుండి పోయబడినట్లయితే, మరి ఖచ్చితంగా మనం దేవుని దాసులుగా పరిపూర్ణమైనటువంటి వారికి అవసరమైన ప్రతిదీ మన ద్వారా దేవుడు అనుగ్రహించుటకు సమర్థుడై కృపగలిగిన వాడై ఉన్నాడు. దానికి కారణం ఏంటి? మనం ఒకసారి ఎందుకు వారు అంత మనోవైకల్యము, అంత లోతైన బాధ, నలిగిపోయిన హృదయము, బ్రద్దలైన హృదయము, భారభరితమైనటువంటి వారి స్థితి, నిద్రలేమి, ఒంటరితనము, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. వారి యొక్క నిరాకరింపబడిన స్థితి. మా ప్రియమైన సహోదరులారా, చూడండి, వీటి కారణం ఏంటంటే కుటుంబ సభ్యులలో ముఖ్యమైన వ్యక్తులు, మరి కుటుంబ పోషణ కొరకు అవసరమైన ఆ యజమాని మరణమో, ప్రేమించబడిన కుటుంబ సభ్యులు హఠాత్తుగా మన మధ్యలో నుండి కొనిపోబడినప్పుడు, లేకపోతే వివిధ వ్యక్తులతో, సమాజం అంటే వ్యక్తులందరి యొక్క సముదాయము, ఈ వ్యక్తులందరితో సత్సంబంధాలు, అనుభవము, పరస్పర అవగాహనతో, గౌరవముతో, అట్టి ప్రాతిపదిక కలిగినటువంటి అనుబంధం, ఇటు వాటిని మనం కోరుకుంటాం. అట్టివి లేనప్పుడు ఒక వ్యక్తి తాను ఒంటరిగా ఉన్నానా, నన్ను ఎవరు లెక్క చేయడం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నేను ఎవరికి అక్కర్లేదు అనేటువంటి ఒక భావన, ఒక విరిగిపోయినటువంటి ఒక మనసు నలిగిపోతుంటుంది. ఆ విధమైన స్థితి ఎందుకు ఏర్పడుతుంది? మొట్టమొదట కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి యొక్క మరణము, ఇంకా చెప్పాలంటే వ్యక్తులతో కోల్పోయిన అనుబంధము, పరస్పర గౌరవము కోల్పోయి వ్యక్తులు ఎడముఖం పెడముఖం అంటారు చూసారా, తూర్పు పడమరలాగా సమాధానం లేని స్థితిలో మనుషులు అటు ఇటు పెదవి విరవడం, ఎదుటివారు వస్తుంటే ఆ స్థలంలో నిలవకపోవడం, వారి మీద ఉన్న కోపము కానీ, వారి మీద ఉన్న దురభిప్రాయం కానీ, వారి వైఖరిని బట్టో, ఎవరో ఒకరిలో సత్ప్రవర్తన, ఒక సదుద్దేశము, ఒక మంచి అవగాహన ఉంటే ఇలా ఉండదు. కానీ ప్రతి దాంట్లో ఎక్కడో ఒక చోట, ప్రతి వ్యక్తిలో ఏదో ఒక కోణంలో వ్యక్తిత్వాల యొక్క వైఫల్యం, వ్యక్తులలో అవగాహన లేకపోవటం, అనుబంధము తరిగిపోవటం, గౌరవ ప్రపత్తులు కోల్పోవటం, ఇటు వాటన్నిటిని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క హృదయాలు కుమిలిపోతూ ఉంటారు, నలిగిపోతూ ఉంటారు, భారభరితమైన వారుగా వారు ఉంటారు. అయితే మరికొన్ని కుటుంబాలలో వ్యాపారంలో నష్టమో, క్షమించండి నీరు అధికంగా తాగుతున్నాను ఎండాకాలం. చూడండి, ఏ విధం చేతనైనా మనుషుల యొక్క ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలలో పారదర్శకత లేకపోవడం, మనుషులు మోసగించడం,
ఎవరో దాకొద్దు. నేను ఒక వ్యక్తిని నమ్మాను, నా ఇంటిని కట్టమని ₹1,50,00,000 ఇస్తే అది 7 ఏళ్ల నుంచి అది అలాగే ఉండిపోయింది. నాకు ఇప్పుడు 50-60 లక్షల రూపాయలు కావాలి. అది పూర్తయితే ప్రపంచంలోనే గొప్ప సేవ చేయటానికి నాకు వనరు ఏర్పడుతుంది. నాకు అయితే ఆ ఫలానా వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తి ఇక లేడు, అతనికి వెనక ముందు ఏమీ లేదు. మరి ఎవరిని అడగాలి నేను? డబ్బంతా ఇలా ఎన్నెన్నో బాధాకరమైనటువంటి సంఘటనలు ఆయా వ్యక్తుల మధ్యలో ఏర్పడిన అనుబంధాన్ని బట్టి ఏర్పడిన నమ్మకత్వాన్ని హఠాత్తుగా వారు ఒమ్ము చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ మానవ మధ్యలో, మానవ సంబంధాలలో ఇవన్నీ నిరంతరము జరుగుతూ ఉన్నటువంటివి. నిరంతరము భార్యాభర్తలు అనుబంధంతో పరిశుద్ధమైన దేవుని సముఖంలో పెద్దలందరి మధ్యలో వారు ప్రేమతో పరస్పరం ఒడంబడికలు చేసి పరిశుద్ధముగా వివాహ బంధములో ప్రవేశించిన వ్యక్తులే అనేక మంది తన భార్యకో భార్యకు భర్త ఇలా పలు విధాలుగా వారు వ్యక్తిగత లోపాలను బట్టి వారి యొక్క వైఫల్యాల వల్ల కొందరు చాలా సున్నితమైన తత్వము కలిగిన వారు ఉంటారు, మరి కొందరు కఠినమైన మనసు కలిగిన వారు ఉంటారు. ఈ విధంగా వ్యక్తుల మధ్యలో ఏర్పడినటువంటి ఆ రాపిడి, ఆ సంఘర్షణ అందరూ తట్టుకోలేరు. దేవుని కృప చేత, దేవుని యొక్క సహాయంతో వ్యక్తులు భరించుకోగలుగుతారు. దుఃఖము నుండి, వ్యధ నుండి కొంత సాంత్వన పొందుతారు. ఆ దేవుని యొక్క వాక్యానికి ఆ శక్తి ఉన్నది. అయితే దేవుని ప్రియ బిడ్డలారా, ఇలాంటి ఆర్థిక సంబంధాలు, కుటుంబ సంబంధాలు, మరణము, ఇటువంటివన్నీ కూడా వాటి ముఖ్యమైన కారణాల్లో వాటిని పేర్కొంటున్నాను నేను. ఇంకా చాలా ఉంటాయి కానీ ముఖ్యంగా ఇవి. మనం చేయని నేరాలు మన మీద పడినప్పుడు, మనం చేయని నేరానికి శిక్ష భరించినప్పుడు, నాలాగా 11 సంవత్సరాలు సుదీర్ఘమైన వ్యవధిలో చట్టం ఎదుట నిలవబెట్టబడి నిష్కారణంగా సమయమంతా వృధా, ఆర్థిక వనరులు వృధా, శరీరంలో ఉన్నటువంటి శక్తి యుక్తులు ఉడిగిపోయేటట్టు చేయాలని సాతానుడు పన్నిన కుట్ర తప్ప మరొకటి కాదని నేను మీకు మనవి చేస్తూ, దానికి ఓపిక కావాలి, సహనం కావాలి, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునే సామర్థ్యం కావాలి, ఆయన కృపాసహితమైన జీవితము, వాక్యమును నిరంతరాయంగా ధ్యానించటం వల్ల కలిగే ఆత్మకు కలిగే బలము, మరి దేవుడు పోషిస్తూ సంరక్షిస్తూ దేవుని యొక్క సంరక్షణ యొక్క వాస్తవికతను మన వ్యక్తిగత జీవితంలో అనుభవించటం, ఇటువంటి వాటన్నిటినీ కూడా మన స్వానుభవంలో కలిగి ఉండటం అనేది ఒక రకంగా అది బాధ. ఆ బాధలోనే దేవుడు ఒక అద్భుతమైనటువంటి వనరును, సహాయాన్ని, ఆయన సన్నిధిని, ఆయన వాక్యాన్ని ఎక్కువగా మనం ధ్యానించే అవకాశాన్ని, ఆశను కలుగు చేస్తూ ఉంటాడు. మనం మన అన్వేషణలో ఏ విధంగా నాకు ఉపశమనం దొరుకుతుంది, ఎక్కడికి వెళితే నాకు ఎంతో కొంత దయగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు. ప్రియులారా, ఇవన్నీ నేను అన్ని చూశాను, కనిపెట్టాను, గమనించాను. ప్రతి ఒక్క వ్యక్తికి సమాధానంతో మాట్లాడే వ్యక్తులు, ప్రేమను పంచుకునే వ్యక్తులు, చేయూతనిచ్చే వ్యక్తులు, ప్రోత్సహించే వ్యక్తులు, పురుకొల్పే వ్యక్తులు, మన వెన్ను తట్టి నిలవబడే వ్యక్తులు, మనతో పాటు యుద్ధరంగంలో దూకి ఆత్మల సంపాదనలో ఆయా స్థలాల్లో, సంఘాల్లో దేవుని యొక్క ప్రతినిధులుగా పనిచేసే వ్యక్తులు కావాలి. అట్టి వారు ఈ దినాల్లో చాలా అరుదుగా ఉన్నారని చెప్పడానికి ఒకవైపు బాధ కలుగుతూ ఉన్నప్పటికీ దేవుడు తప్పక తన పనివార్లను లేవనెత్తుకుంటున్నాడనే విషయాన్ని నేను అందరికీ మనవి చేస్తూ, దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన అన్నాడు విడిచిపెట్టలేదు, ఆయన చెవిటివాడు కాడు, ఆయన గుడ్డివాడు అసలే కాదు, ఆయన మనస్సు నిరంతరము పనిచేస్తుంది, ఆయన ఒక వృద్ధుడు కాడు, కానీ యుగయుగాలు ఏకరీతిగా ఉన్న దేవుడు, అద్భుతమైన మరి ప్రేమ మూర్తిగా ఆయన ఉన్నాడు. మనం నిర్మించినవాడు ఆయనే, మన కలిగి ఉన్న శ్రమానుభవం ఏంటో ఎరిగినవాడు ఆయనే, లోతైన మన భావోద్వేగాలను గ్రహించువాడు ఆయనే తన అపారమైన జ్ఞానము చేత. ఈ అండపిండ బ్రహ్మాండాలు అంటామే, సకల సృష్టిని, మహాకాశాలను నిర్మించిన మహోన్నతుడైన ఆ యొక్క నిర్మాణకర్త, సకల లోకమును ఉనికిలోనికి తెచ్చిన దేవుడు,
నిన్ను నన్ను బాగా ఎరిగి ఉన్నాడు. మనం నిర్మించబడిన రీతి ఆయన ఎరిగే ఉన్నాడు. మనం అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమని, మనము దుర్బలులమని, నిస్సహాయులమని ఊరికనే ఏడుస్తాము. నవ్వు వస్తే వెంటనే నవ్వుతాం. కొంతమంది కిలుక్కు నవ్వుతా ఉంటారు, నవ్వుతారు, మళ్ళీ అప్పుడే ఏడు మొక్కు పెడతా ఉంటారు. ఇది వ్యక్తులలో ఉన్న వైరుధ్యము. అంటే ఇన్ని రకాల భావోద్వేగాలు కలిగిన మనుషులం మనం. ఇట్టివారు ఇన్ని రకాలైన శ్రమానుభవాలు గుండా వెళ్ళినప్పుడు దేవుని వాక్యం చెబుతా ఉన్నది. 1వ తెస్సలోనికైలు ఒకసారి చేయమ్మ. క్రొత్త నిబంధనలో 1వ తెస్సలోనికైలకు పౌలు గారు రాసిన పత్రికలో 4వ అధ్యాయాన్ని చదువుదాం. 4వ అధ్యాయము 13వ వచనం. నాకు ఎప్పుడు కూడా ఇంగ్లీషు ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇంగ్లీష్ బైబిలే ఉంటుంది నా దగ్గర ఎక్కువ. వాళ్ళు మనం బయటకు వెళ్ళామనుకోండి, మన రాష్ట్రం దాటి బయటకు వెళితే మనకు ఆ భాష వచ్చుంటే పర్వాలేదు. నాకు హిందీ రాదు పెద్దగా, కొంత అర్థమవుతుంది అంతేగాని ఐ కెనాట్ స్పీక్. సో అట్లా ప్రతి ఒక్కరం కూడా మనము ఆయా భాషలు అన్నీ నేర్చుకోవాలంటే ఒక వ్యక్తికి సాధ్యమేనా? దేవుడు సహాయం చేస్తారనుకోండి. బట్ చెబుతా ఉన్నా, ఇలా మనం అన్ని విషయాలు నేర్చుకోవడానికి ఒక జీవితకాలం ఇన్ని పనుల మీద ఇన్ని బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ఒక వ్యక్తికి అసాధ్యం. అయితే అన్ని విషయాల్లో మనకు తగిన జ్ఞానమును, తగిన అనుభవమును, తగిన కృపను, తగిన వ్యక్తులను మనకి సమకూర్చి దేవుడే సహాయం చేస్తూ ఉంటారు. 1వ తెస్సలోనికైలు 4వ అధ్యాయం 13వ వచనంలో ఇంగ్లీష్లోనే చదువుతున్నాను. సారో నాట్ ఈవెన్ యాజ్ అదర్స్ విచ్ హ్యావ్ నో హోప్. చదువు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండానట్లు ఉండు నిమిత్తమే నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేదు. చాలు అక్కడ చాలా. చనిపోయినటువంటి వారిని గురించి, ముఖ్యంగా మన కుటుంబ సభ్యులు, ఇటీవలే మా కుటుంబాల్లో కొన్ని బాధాకరమైనటువంటి సంఘటనలు జరిగాయి. అయితే దేవుడు వారికి ఎంతో ఆదరణ, ఎంతో నెమ్మదిని, సమాధానాన్ని కలుగు చేశారు. మనకి ఎల్లప్పుడూ కూడా మనం ఏదో లోకంలో ఉన్న ధనాన్ని చూసో, మన దగ్గర ఉన్న బంగారపు నిల్వని చూసో, మన బ్యాంకులో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ని చూసో, లేకపోతే మనకున్న సామర్థ్యాన్ని, శారీరక దారుఢ్యాన్ని, లేకపోతే మనకున్న బంధువర్గాన్ని, వీటన్నిటిని చూచో మనము నాకేం పర్వాలేదని అనుకుంటే ఇటువన్నీ కూడా వ్యర్థము. 100కి 100 పాళ్ళు వ్యర్థము. ఉంటే ఉండొచ్చు, వారు మనకు సహాయకరులుగా ఉండొచ్చు. కానీ నేననేది అది కాదండి. యెహోవా దేవుడు, ఎవరి దేవుడు యెహోవా దేవుడుగా ఉన్నాడో, ఆకాశ మహాకాశాలను నిర్మించినవాడు, మహా సృష్టికర్త, వివేచన కలిగిన దేవుడు, మనను ప్రేమించున్న సృష్టికర్త అయిన దేవుడు, మన రక్షణ దుర్గము. ఆయనను బట్టి మనకు కలగాలి తప్ప, ఆయన వనురే మన వనురు అయినప్పుడు, ఆయన యొక్క తెరచినటువంటి ఆయన నిధులే మన నిధులైనప్పుడు, ఆయన అనుగ్రహించిన మన తోడబుట్టిన అన్నదమ్ముల కంటే కూడా అత్యంత సమీపస్తులుగా ఉండే కొందరు ఉండొచ్చు. అటు వారిని బట్టి దేవునికి స్తోత్రం. వారు ఎక్కువ మంది లేరు. కానీ దేవుని వల్లనే మనకు ధైర్యము, నిబ్బరము, సమాధానము, ఆదరణ కలగాలి తప్ప మనుషులను బట్టి కలుగుతుంది. కానీ అది తాత్కాలికంగా ఉంటుంది. దేవుని వల్ల కలిగినటువంటిది ఏదైనా అది జీవితకాలం అంతా ఆయన ఆశీర్వాదము మనని వెన్నంటి ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దుఃఖపడటం మామూలే, చనిపోయినప్పుడు ఏడవడం మామూలే. కానీ దేవుడు నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదని, వారిని గూర్చిన వారు క్షేమంగా ఉన్నారని, రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. చనిపోయినటువంటి వారు మారు మనసు పొంది చనిపోయారా? చనిపోయినటువంటి వారు దేవుని నమ్ముకోకుండా, సత్యాన్ని గ్రహించుకోకుండా, తమ పాపమును ఒప్పుకోకుండా, ప్రభు యొద్ద సమర్పించుకోకుండా చనిపోతే అది వారికి డెఫినెట్ గా బాధాకరమైన విషయం. కనుక మారు మనసు ప్రతి ఒక్కరు పొందేలాగున మారు మనసు పొంది దేవునికి ఇష్టలైన
వ్యక్తులుగా వారు జీవిస్తూ తమ యొక్క భావోద్వేగాలను అణుచుకొని ప్రభు కొరకు శ్రమానుభవాన్ని సంతోషంగా భరించి ఈ లోకంలో పడుతున్న యాతన ఎవరూ తీసివేయలేరు. మన కొరకు వచ్చి మన భారాన్ని ఎవరూ భరించలేరు. మన భారాన్ని మనమే భరించాలి. ఒకప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు ఆ దుష్టులైనటువంటి ఆ రోము సైనికులు ఆయన భుజంపై ఆ యొక్క బరువైనటువంటి ఆ కొయ్యతో చేయబడినటువంటి ఆ సిలువ మ్రాను మోపినప్పుడు ఆయన మోసుకుంటూ భరించలేక, ఆయన కూడా మనుషుడే, మన కొరకు 100% మనుషుడుగా అవతరించిన దేవుని ప్రియకుమారుడు. ఆయన మనిషి జాతిని విమోచించడానికి వచ్చిన మనుషుడు గనుక 100% మనుషుడే. మన వంటి భావోద్వేగాలు, దుఃఖము, కోపము, ఆగ్రహము, మరి ఇవన్నీ కూడా ఆయన కలిగి ఉన్నారు. కానీ ఆయన ఎన్నడూ ఏ పాపము చేయలేదు. మనుషులుగా ఉన్న మనకి మనుషుడిగా అవతరించి ఆయన మానవత్వానికే వన్నె తెచ్చిన మానవులనందరినీ పాప బంధకాల నుంచి విమోచించడానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు 100% మానవుడే కానీ 100% దేవుడే కానీ రెండూ ఆయనకున్నాయి. ఒకే నాణ్యానికి 2 ముఖాలు అన్నట్టు ఆయన 100% 100% మ్యాన్, 100% గాడ్. దైవత్వము, మానవత్వము ఒక్క శరీరంలో అవి మేలు కలయికగా దేవుడు చేసిన అద్భుతమైన ఏర్పాటు. కనుక ఆయన ఏడ్చు వారిని చూచి ఏడ్చాడు. ఆయన యొక్క ప్రేమ, ఆయన వాత్సల్యము, వాస్తవికమైన ఆయన కృప, కటాక్షము, ఆయన కారుణ్యము, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు ప్రభు యొక్క విశేషమైన ఆయన గుణ లక్షణాలు, నేను దీన్ని ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి పఠిస్తూ ధ్యానిస్తూ అనేకులు నాకు తెలిసిన కొంత మేర నాకే ఎంతో ఆశగా, ఆదరణగా, ఆనందంగా ఉంటే ఇటు ఆనందము, ఆదరణ ఇతరులు కూడా ఉంటే బాగుండు అని నిరంతరము వాక్య ఉపదేశం చేయాలని ఆశపడుతూ ఉంటాను. అది దేవుని చిత్తం. ఎంతవరకు ఉంటే అంతవరకు ఆయన చేపించుకుంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నిరాకరణ అనేది ఒకటి ఉన్నది. మనుషులు పూచిక పుల్లలాగా చూడడము, మనుషుల యొక్క విలువను తక్కువ చేసి మాట్లాడటము, వారి ముఖం మీదనే వారిని ద్వేషించి మాట్లాడి అవమానించి పంపివేయడము, దాన్నే మనం ఇంగ్లీష్లో రిజెక్షన్ అంటాం. రిజెక్టెడ్, బాధాకరమైన మాట అది. రిజెక్ట్, నిరాకరించబడింది, కొట్టివేయబడింది, పనికి రాదు. పనికి మాలిన దాన్ని ఏం చేస్తారు? తీసి పారవేస్తారు. అలా మనుషులు వ్యక్తులను వారి యొద్ద బాగా వనరు ఉన్నప్పుడు వారి చుట్టూ తిరుగుతూ ఉంటారు, ప్రేమ కలిగినట్టు నటిస్తూ ఉంటారు, గౌరవించినట్లు ఆడించుకుంటూ, ఏదంటారే కుక్క తోక ఆడించుకుంటూ వచ్చి మన దగ్గర రొట్టె మొక్క ఉన్నప్పుడు కుక్క పిల్ల అది సన్నని శబ్దం చేస్తూ తోక ఆడిస్తూ ఆశతో అతని వైపు చూస్తూ ఉంటుంది. ఆ రొట్టె మొక్క అయిపోయిందిలే, ఈ దగ్గర ఏమీ లేదు, నాకేమి ఇవ్వలేడు అనుకున్నప్పుడు తోక జాడి కింద పెట్టేసుకునేది పైకి లేపి ఆడించుకుంటూ తిరిగిన కుక్క మెల్లని శబ్దాలు చేస్తూ కూని రాగాలు తీస్తూ ఉన్న కుక్క పిల్ల అది ఆయన చేతిలో రొట్టె ముక్క లేదని తెలిసి అది వెళ్ళిపోతుంది. మనుషులు ఇంకా స్మార్ట్ అనమాట. ఫలాని సుధీర్ అంటే నన్నే నేను ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకుంటున్నాను. సుధీర్ గారి దగ్గర ఏమీ లేదండి, ఆయన పైన అయిపోయింది. పెద్ద పెద్ద కూటాలు అంటాడు, 1000 మందికి ట్రైనింగ్ అంటాడు, 1 వీక్ బైబిల్ ట్రైనింగ్ అంటాడు. ఎందుకు అంత డబ్బు అవసరమా, ఇది దానికి చేయాలా అని చాలా మంది విమర్శించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏది చేయమంటే అది చేశాము. వాస్తవమే, ఇప్పుడు మా దగ్గర డబ్బు లేదు, నిస్సహాయాలుగా ఉన్నంత మాత్రం చేత మనం దేవుని దాసులం కాకపోలేదు. హల్లెలూయా. ఆయన ఉన్న ఆస్తులన్నింటినీ కోల్పోయాం, ఇంకా ఏదో తక్కువే ఉంది. అయినా కూడా దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క సజీవమైన శక్తి మన బ్రతికించాలి, మన పోషించాలి. ఆయన యొక్క బలమైన నామములో మనకు ఆశ్రయం ఉన్నది. తన యొక్క కృప చేత మన ఆయన ఆవరించుకొని ఉంటారండి. ఆయన యొక్క ఆ సంరక్షణ శక్తి మనం ఎరిగి ఉన్నాం కనుక అనుదినము ఆయన వలన పోషించబడుతూ ఆయన అనుగ్రహములో జీవిస్తున్నాం కనుక ఎవరు ఎన్నే అన్నా, ఎవరు ఉన్నా లేకపోయినా, ఒక్కోసారి మన సొంత మనుషులే మన నిరాకరిస్తూ ఉంటారు. ఇదే దారుణమైన విషయం. దాట్ ఈస్
such a very sad situation that arises because of devils, Satan's hardest, blow towards a group of people, towards the children of God. So ఆ విధమైన వాని యొక్క బలమైనటువంటి శోధన వలన మనుషులలో గర్వము అతిశయము పెరిగిపోయి మానవుల మధ్యలో సత్సంబంధాలు ఉండవు. నామమాత్రంగా వారు ఏదో ఒక కుటుంబ సభ్యులుగా వ్యవహరిస్తూ ఉంటారు, అన్నదమ్ములు. అలా ఇవాళ చాలామంది కుటుంబ సభ్యుల వల్లనే నిరాకరింపబడిన వారు చాలామంది ఉన్నారు. ఎవరెవరు ఉన్నారో వారికే తెలుసు. ఎవరు ఏ విధంగా రిజెక్ట్ చేస్తున్నారో, ఎవరు ఏ విధంగా ఎన్ని విధాలుగా లబ్ధి పొందారో, ఎవరు ఎన్ని విధాలుగా ప్రేమను పంచుకొని మరి ఇప్పుడు జీవితం చాలా విలువైనది. ఎవరి కుటుంబం వారికి ఉన్నది. అంత మాత్రం చేత నీ కుటుంబాన్ని నువ్వు విడిచిపెట్టమని ఎవరు చెప్పరే. నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించవద్దు, నువ్వు నన్నే ప్రేమించమని ఎవరు కోరరే. గౌరవాన్నే కదా ఎవరైనా కోరుకునేది, ప్రేమయే కదా, సహవాసమే కదా. ఇట్లా చాలామంది మనుషులు బాధాకరమైన పరిస్థితులలో ఘోరమైనటువంటి వారి వైఖరి వల్ల ఎదుటి వారు గాయపరచబడటం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా సాంఘిక నిరాకరణ, సంఘములో ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని తక్కువ చేయడం. అంటే సామాజికంగా కూడా ఇవాళ భారతదేశంలో ఉన్న ఈ కుల వ్యవస్థ వల్ల, మతాల మధ్యలో ఉన్న వైరుధ్యాల వల్ల, రాజకీయ కారణాల వల్ల, ఆయా వ్యక్తులు వారు సాధించిన ఆర్థిక ప్రగతి వల్ల వారు రకరకాలుగా మనుషులు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలు కదల్చబడరు. వారు దేనికి లెక్క చేయరు. కొద్దిగా బాధపడవచ్చు, కానీ ప్రభువుకు అప్పగించుకుని, ప్రభువుకు తమను తాము సంపూర్ణంగా సమర్పించుకొని, ఒకానొక దినాన నీతి న్యాయములు ఎరిగిన వాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చేవాడు, ఎవరికి తగిన శిక్షా విధి, ఎవరికి తగిన బహుమానము వారికి ఇచ్చేవాడు ఆయనే అని వారు గుర్తెరుగుతారు. కనుక వారికి బాధ లేదు, భయం లేదు. దేవుని ప్రియ బిడ్డలారా, ఎంతకీ మానవులు వాడు అది చేశాడు ఇది చేశాడని గంటలు కొలది వ్యర్థంగా ఫలానా వ్యక్తులు అట్ట చేశారు, అదే రోజల్లా అదే, ఎప్పుడు మాట్లాడినా అదే మనసులో గుర్తొస్తూ ఉంటుంది. ఎంత మంచి సందర్భంలో కూడా అదే గుర్తొస్తే అది దేవుని బిడ్డలకు తగిన లక్షణం కాదని దీన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. మరి చాలామంది, కొంతమంది మనుషులు అప్పగిస్తూ ఉంటారు. మనని వినియోగించుకొని, మనకున్న మంచి పేరును వినియోగించుకొని, మనకున్న వనరులను మనతో పాటుగా అనుభవించి, ఆర్థిక వనరులు అన్నీ అనుభవించి, మనకున్న మేలైనటువంటి వాటి అన్నిట్లో పాలుపంపులు పొంది సన్నిహితులుగా మెలిగి చివరికి దుర్మార్గులై, దుష్టులై, స్వార్థపరులై వారు వెళ్ళిపోతారు. అలాంటి వారిని కూడా దేవుడు చూస్తా ఉన్నాడు. అయితే చూడండి, కీర్తన గ్రంథంలో ప్రభు రాయించారు, పరిశుద్ధుడైన దేవుడు రాయించాడు. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనంలో, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా పరమ తండ్రి అయిన యెహోవా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో పంపించిన, తన ప్రియకుమారుని పంపించిన తండ్రి అయిన దేవుడు నన్ను చేరదీస్తాడు. హల్లెలూయా. ఇది కావాలండి ప్రతి ఒక్కరికి అవగాహన. తల్లిదండ్రి కూడా ఈ దినాల్లో చూస్తున్నాం. సామాజికంగా ఏర్పడిన స్థితిగతులను బట్టి, ఆర్థిక లావాదేవీలను బట్టి, మనుషుల మధ్యలో ఉన్న పొరపచ్చాలను బట్టి విడిచిపెట్టడము, మనుషులు కక్ష కార్పణ్యాలతో హత్య పాతకాలకు ఒడిగట్టడము, ఒకరినొకరు అప్పగించుకోవడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. శత్రువులతో చేతులు కలపడము, నిరాకరించడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కనుక మనం వాటికి భయపడవలసిన అవసరం లేదు. తల్లి అయినా తండ్రి అయినా సాధ్యమే. ఈ లోకంలో మనుషులు ఆ రీతిగా చెడిపోయారు. పాపం ఆ రీతిగా మనుషుల్ని కృంగతీసింది, నశింపజేసింది. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వారు సాతాను చేతిలో చేయి వేసి వారు లోకస్తులై బ్రతుకుతూ ఉన్నారు. కనుక అట్టివారు వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వారు, దేవుని సత్యమును ఎరగని వారు. అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ విషయాలని పరిశీలనగా గ్రహించుకొని, ఈ వచనాలని గ్రహించుకొని హృదయాంతరంలో దాన్ని తలపోసుకొని, దేవా నీకు స్తోత్రం, నా తల్లి అయినా నా తండ్రి అయినా
నిరాకరించినా, నన్ను విడిచిపెట్టినా, త్రోసివేసినా నీవు నన్ను ఎన్నటికీ విడిచిపెట్టవు ప్రభా, నీకు స్తోత్రమని మనము పరమ తండ్రిని వేడుకొనవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన ఆశ్రయించవలసిన వారముగా ఉంటున్నాం ప్రియులారా. అందుకనే ఇంకొకటి మనం చూస్తే తల్లిదండ్రుల గురించి మనం చదివాము. అంతేకాకుండా కీర్తన గ్రంథంలోనే 41వ అధ్యాయము 9వ వచనం పాస్టర్ గారు చదువుతారు. కీర్తన 41:9. నా విహితుడు స్నేహితుడు, భోజనము చేసిన వాడు, నేను నమ్ముకొనిన నా విహితుడు, నా స్నేహితుడు, సన్నిహితుడు, నా చేతిలో చేయి వేసి, నా భుజం మీద చేయి వేసి, నా అడుగులో అడుగు వేసి తిరిగిన వ్యక్తి, నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై చూడండి ప్రియులారా, నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. ఎంత దారుణము, ఎంత ఘోరము, ఎంత దౌర్భాగ్యము, ఎంత ద్రోహము, ఎంత స్వార్థము. ఇది ప్రవచన రీతిగా కీర్తనలలో నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారును అమ్ముకొనిన కొన్ని వెండి నాణెములకు అమ్మివేసుకొనిన ఇస్కరియోతు యోధా గురించి చెప్పబడినదిగా మనం గ్రహిస్తున్నాము. ఇలాంటి యోధాలు మనం ఎంతో మందిని మన జీవితాల్లో మనకు తెలుసు. మనని ఎదుర్కొన్న యోధాలు, మనని మోసగించిన యోధాలు, మనని బాధ పెట్టిన యోధాలు, మనని అప్పగించిన యోధాలు, మనతో కలిసి భోజనం చేసిన యోధాలు, మన శ్రమకు కారణమైన యోధాలు, మన సిలువ వేయబట్టడానికి అప్పగించిన ఈ ఇస్కరియోతు యోధా లాంటి వారు ఈ ఆధునిక కాలంలో ఎంతో మంది ఉన్నారనే విషయాన్ని ప్రియులైన మీ అందరికీ నేను తెలియజేస్తూ, మరి ఇటివారే మీకు తారసపడినప్పుడు మీరు దేవుని వాక్యం ద్వారా, మనము దేవుని దాసులము, ఇది ముఖ్యంగా దేవుని దాసుల కొరకు నేను ఉద్దేశించి ఎక్కువగా మాట్లాడుతున్నాను. విశ్వాసులు విని గ్రహించుకుంటే అది వారికి మేలు. ఒకవేళ ఈ విషయాలు తెలియనప్పుడు పాస్టర్స్ వాటిని వారికి తెలియచేయాలి. కొన్ని సందర్భాల్లో కొందరు పాస్టర్స్కే ఈ విషయాల్లో సరైన ఒక లోతైన అనుభవము, వాక్య పరిజ్ఞానము లేకపోవడం వల్ల దేవుని పిలుపు అందరికీ ఉన్నది. దేవుని అందరినీ తన పని కొరకు నియమించుకున్నాడు. కానీ వారు సమగ్రమైన ఒక శిక్షణా విధానం, అంటే దేవుని పాద సన్నిధిలో శిక్షణ పొందొచ్చు. ఖచ్చితంగా బైబిల్ కళాశాలకే వెళ్ళాలి, అక్కడే శిక్షణ పొందాలనేది నియమము ఏమీ లేదు. నాలాంటి వాడు నేను చాలా కొద్దికాలమే ఈ ట్రైనింగ్స్లో పాల్గొనడానికి నాకు అవకాశం దొరికింది ప్రత్యక్షంగా. వ్యక్తిగతంగా ప్రభు పాద సన్నిధిలో ఆత్మ ప్రేరణ చేత ఆసక్తితో కూర్చున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆయన బోధించిన ఆత్మీయమైనటువంటి పాఠాలు చాలా లోతైనవి, మనలో చిరస్థాయిగా నిలబడిపోయేవి. అవి నాకు ఎక్కువగా అనుభవం ఉంది. సరే, ఏది ఏమైనా ప్రియులారా, మానవులలో పాపము మరియు వైఫల్యమును బట్టి వ్యక్తిగత వాత వేయబడిన ఒక మనస్సాక్షి, ఒక గాయము, లేకపోతే నైతిక వైఫల్యం, అనైతికమైన పనులు చేయడం వల్ల, అంతేకాకుండా అది దేనికి నడిపిస్తుంది, అలాంటి స్థితి మననే అవమానానికి, అంతేకాకుండా ఆత్మ సంబంధమైనటువంటి దేవుని కార్యాలలో పాలుపంపులు లేకుండా మనని ఒంటరి చేస్తూ ఉంటుంది. మనం దూరముగా జరిగిపోతూ ఉంటాం. దేవుని సన్నిధి నాకు వద్దులే, నేను పనికిరాలే అనే భావన ఏర్పడుతుంది. అదేం అవసరం లేదండి. ప్రతి ఒక్క విరిగిన నలిగిన హృదయానికి దేవుడు ఆసనుడై ఉన్నాడు, ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. మరి దానికి అంతటికీ ఒక దేవుడే ఒక మార్గాన్ని సరళం చేసి వారందరికీ కృప చూపేవాడని, పాపమును క్షమించేవాడని, వారి వైఫల్యాలను సరిచేసేవాడని, వారిని మేలుకరమైన వ్యక్తులుగా మలిచేవాడని, వారి అనుభవాలే రానున్న దినాలలో వారు మరి ఒకప్పుడు ఒనేసిము లాంటి వ్యక్తిని, పౌలు గారి యొక్క అనుచరుడుగా ఉండి మరి వెళ్లిపోయిన వ్యక్తి, ఆత్మీయ పరిచర్య నాకు వద్దనుకొని వెళ్లిపోయిన వ్యక్తి
మరలా అతడు దేవుని వలన ప్రేమ వలన ఆకర్షించబడి పట్టబడి ఆత్మీయంగా ఎంతో బలపరచబడి మరలా పౌలు గారి వద్దకు వచ్చినప్పుడు ఎట్టి సందేహం లేకుండా పౌలు గారు ఆయన్ని చేర్చుకోవటమే కాకుండా ఒక నమ్మకమైన ఒక కుమారుడిగా ఆయన్ని ఎంచుకొని అనుచరుడిగా ఆయన్ని ప్రోత్సహించారు. ఆయన గురించి కూడా రాశారు. కాబట్టి ప్రతి విరిగిన నలిగిన హృదయము, వేదనను పడుతున్న హృదయానికి వెనుక ఆ జీవితంలో ఒక వ్యధాపూర్వకమైన ఒక కథ ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అట్టి కథలు, అట్టి వాస్తవాలు ఎవరు వింటారు? ఎవరి పనిలో వారు బిజీ. కంప్యూటరైజ్ అయిపోయింది. కంప్యూటర్ ఎంతైతే ఉంటుందో, ఏ విధంగా అయితే పనిచేస్తుందో అదే రీతిగా ప్రతి ఒక్కటి కూడా ఒక యాంత్రికమైన జీవితము, ఒక అవాస్తవికమైనటువంటి ఒక ప్రేరణ. మనుషులు ఎన్నటికీ నెరవేర్చబడజాలని కొన్ని ఆశయాలు, అవి కలలు, అవి ప్రభు చిత్తమైతేనే కలలుగా ఉండకుండా అవి పరిపూర్ణమైన నెరవేర్పును పొందుతాయి. కనుక మనం మన కలలను సాకారం చేసి మన ఆశయాలను నెరవేర్చి మన ప్రయోజకులను చేసే ప్రభు యొక్క సంకల్పం ఏమిటో దాన్ని తెలుసుకున్నప్పుడు మనం ఎక్కువగా వేదన పడవలసిన అవసరము లేకుండానే ప్రభు మనకి మార్గాల్ని సరళం చేస్తారు. కాబట్టి సమస్యలకు పరిష్కారము, వాటన్నిటికీ కూడా మనకు కావాల్సింది ఏంటంటే, రోమపత్రికలో పౌలు గారు చక్కటి ఆ మాట రాశారండి. ఆత్మ ప్రేరణ చేత వ్రాయబడిన పరిశుద్ధ లేఖనం కనుక పౌలు గారు ఏం రాశారంటే 12వ అధ్యాయం ఒకసారి చూద్దాం, 15వ వచనం. ఎంత అద్భుతమైన మాట అది. అది ఎవరి వల్లైనా సాధ్యం చేసుకుంటే, ఆత్మీయంగా నడిపించబడే వ్యక్తులకు అది సాధ్యం. చదవమా. సంతోషించు వారితో ప్రియులారా, ఇది ఆలోచన చేయండి. మనకు ఎక్కువగా మనకు అంతా సంతోషమే ఉంటే బాగుండు అని అనుకుంటాం, కరెక్టే. కానీ మరి అంతా సంతోషం ఎక్కడుందండి లోకంలో? సంతోషించే వారితో సంతోషించడం అది పెద్ద కష్టం అక్కర్లే. హ్యాపీగా మనం పోతాం, కూర్చుంటాం, తింటాం, త్రాగుతాం, ప్రార్థనలో స్తుతి చెల్లిస్తాం దేవునికి. ఆర్భాటంగా పాటలు, సంగీతం, వాయిద్యాలు అద్భుతంగా ఉంటాయి. పుట్టినరోజు పండుగలు, ఇంకా పిల్లలకి ప్రతిష్ట, ఇంకా పేర్లు పెట్టడం అని, ఉయ్యాల్లో వేయడం అని, వివాహాలు, మంచి చెల్లి అని బాగుంటాయి. కానీ మరి తర్వాత భాగాన్ని మనం చూడాలి. సంతోషించే వారితో సంతోషించండి. ఇది చేయాలి మనం. ఏడ్చు వారితో మనము ఏడుడి అని పౌలు గారు రాశారు. యేసు ప్రభు వారు తన స్నేహితుడైన, తన కుటుంబ సభ్యుడైన, అదే మరియా మార్తల యొక్క సహోదరుడైన లాజరు చనిపోయినప్పుడు ఆయన వారి వద్దకు వెళ్ళినప్పుడు, అప్పటికే కొన్ని దినములు గడిచిన తరువాత లాజర్ను గురించి వారు దుఃఖపడుతున్నప్పుడు ప్రభువు వారితో పాటు యేసు కన్నీళ్లు విడిచెను అని మనం యోహాను సువార్తలో 11వ అధ్యాయం అనుకుంటున్నాను, ఖచ్చితంగా 11లో ఉంటుంది. వచ్చినవి నాకు గుర్తు లేదండి, మీరు చూసుకోవచ్చు. యేసు కన్నీళ్లు విడిచెను అనే షార్టెస్ట్ వర్స్, అంటే అతి సంక్షిప్తమైన చిన్న వచనం బైబిల్ అంతట్లో. కొత్త నిబంధన యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు కన్నీళ్లు విడిచెను. ఇంత అద్భుతమైన మాట అండి. సర్వశక్తిమంతుడైన దేవుని ప్రియకుమారుడు లోక ప్రజలందరి శ్రమను భరించటానికి, శిక్షను భరించటానికి, వారికి మరణంలో నుండి విడుదల కలుగు చేయటానికి, పాపంలో నుండి విమోచన కలుగు చేయడానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాక్షాత్తు మానవుడిగా ఆయన అవతరించి ఉన్నందువల్ల మనుషుల యొక్క బాధ మనుషులకే తెలుస్తుంది. మనం నిజమైన మనుషులమైతే ఎదుటి వ్యక్తుల బాధలో మనకి కన్నీళ్లు టప్పు అంటే మన కళ్ళలో నీళ్లు రాలుతాయి. మన హృదయము క్షోభిస్తుంది. అయ్యో ఇంత జరిగిందా అని. ముఖములో ఉన్న కళ అంతా పోతుంది, మనోవిచారము పెరుగుతుంది. వారితో పాటుగా మనం కూర్చొని బాధను కలిగి ఉంటాం. అది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాత్సల్యము. యేసు కన్నీళ్లు విడిచెను. ప్రియమైన దేవుని దాసులారా, విశ్వాసులారా, సహోదరులారా, సేవకులారా, స్త్రీలారా,
పురుషులారా, యవనస్తులారా, మనం కన్నీళ్లు విడుస్తూ ఉన్నామా? ఎదుటి వారి బాధ అది వాడిదిలే, నాకేమిటి, నష్టం వాడిదిలే, నాకేమిటి అని మనం అనుకుంటున్నామా? లేక అయ్యో ఇట్లయిందా, అయ్యో తండ్రి ఈ బిడ్డకు ఈ పరిస్థితి వచ్చిందా, సహాయం చేయి ప్రభు అని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశామా? ఒట్టిగా ఏడిస్తే ప్రయోజనం లేదు. మనం ఏడవచ్చు, వారికి మన కన్నీళ్లు చూస్తే వారు ఆహా వీరు కూడా నాతో పాటు ఏడుస్తున్నారు. యేసయ్య మన అంతరంగంలో ఉంటే, మన హృదయాంతరంగంలో పని చేస్తే తన ఆత్మ ద్వారా ఖచ్చితంగా మనము కూడా ఏడ్చు వారితో మనము ఏడుస్తామని అనటంలో ఏ విధమైన సందేహము లేదు. అంతేకాకుండా వాళ్ళకి ఎవరైనా ఏడుస్తూ ఉన్నారనుకోండి, వెంటనే అప్పటికప్పుడు వారు ఏదైనా పొరపాటు చేస్తే నువ్వు ఇదిగో ఇది సరి చేసుకోవాలయ్యా, నువ్వు ఇది ఎందుకని నీకు దుఃఖం కలిగిందని మనం చెప్తామా? దట్స్ నాట్ ద రైట్ యాటిట్యూడ్. అది అప్పటికప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది తాము చేసే ప్రతిదానికి సమర్థించుకుంటారు, కానీ సమయోచితమైన జ్ఞానంతో, దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క వాత్సల్యంతో మనం ఉన్నప్పుడు తప్పక దేవుని చేత మనం నడిపించబడతాము, సహాయం పొందుతాం. మరి అంతేకాకుండా అప్పటికప్పుడే ఒక చిన్న ఉపదేశం చేసి ఒక ప్రసంగంలాగా మనం మొదలు పెడతామా? కాదు కాదు. వారికి ఏం కావాలి? వారికి మన వారితో పాటు ఏకీభవించి బాధను అనుభవించి వారికి మనము చెప్పాలంటే సానుభూతిని తెలియచేయటము, వారితో పాటు దుఃఖాన్ని పంచుకోవటము, అంతేకాకుండా పరిస్థితులను క్షుణ్ణంగా పరిపూర్ణంగా గ్రహించుకొని, దేవా ఈ స్థితిలో వీరున్నారు కనుక నీవే వీరికి సహాయం చేయని మనం ప్రార్థన చేయగలిగి ఉండాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి. దేవుని వాక్యంలో లేనిది ఏమీ లేదు. అందుకనే పాత నిబంధనలోకి ఒకసారి వెళుతున్నాము. సామెతల గ్రంథంలో 20వ అధ్యాయం 5వ వచనాన్ని పాస్టర్ గారు చదవాలి. నరుని హృదయంలోని ఆలోచన, చూడండి, నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, లోతు నీళ్ల వంటిది. వివేకము గలవాడు, వివేకము కలిగిన వాడు దానిని పైకి చేరుకున్నాడు. అంతరంగంలో బాధను అనుభవిస్తున్న వ్యక్తి యొక్క హృదయాంతరంగంలో ఏమున్నదో అది లోతైనటువంటి బావి వంటిది. ఆ అంతరంగంలో ఏ విషయమై మనము విశ్లేషణాత్మకంగా ఆయా పరిస్థితులను గ్రహించుకొని మనం ఉన్నప్పుడు వారికి తగినటువంటి రీతిలో వారితో లాలనగా మాట్లాడి, లోతైన బావిలో ఆ చేదలో నుండి నీళ్లు తోడుకున్నట్టుగా వారి ఆ అంతరంగంలో వారిని మదనపరుస్తున్నటువంటి, బాధను కలిగిస్తున్నటువంటి ఆ మూల కారణాన్ని గ్రహించుకొని, ఏదంటారు చూసారా, కీలెరిగి వాత పెట్టమని. అట్లాగే ఒక వ్యక్తికి ముఖ్యమైన బాధ కలిగించే అంశం ఏంటి అనేది తెలుసుకొని దాన్ని బట్టి మనము ఖచ్చితంగా ఆయా వ్యక్తులకు అవసరమైనటువంటి రీతిలో దేవుని వాక్యాన్ని ఉపదేశం చేసి వారికి ప్రార్థన చేసి ఆత్మపూర్ణతతో దేవుని అభిషేకంతో వారి యొక్క సమస్యను శీఘ్రంగా ఆత్మీయమైన ఆ స్థితిలో పనికిమాలిన వైద్యులుగా కాకుండా పనికొచ్చే వైద్యులుగా, ఆత్మీయమైన వైద్యులు. మనం కూడా వైద్యం చేస్తాం, మనమే ఎక్కువ శక్తి కలిగిన వారం. ఎదుటివారి యొక్క ఆత్మ సంబంధమైన ప్రాథమికంగా ప్రతి రోగము, ప్రతి బాధ అన్నిటికీ మూలం ఆత్మ సంబంధమైంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసేపు అవుతుంది నేను మొదలుపెట్టి, ఇక చాలా విషయాలు ఉన్నాయి. మరి ఈ పూటకైతే నేను అనుకుంటున్నా ఇంతవరకు ముగించాలా ప్రభువా, లేకపోతే 3వ మెట్టు కూడా పూర్తి చేసేనా అని అనుకుంటున్నాను. మరి ఇదేమో ఒకేసారి ఇంతసేపు చాలా మందికి ఓర్పే లేదు. రీల్స్ కావాలి ఒక్కొక్కరికి, ఇంకా వారు కావలసిన యూట్యూబ్ అంశాలు ఉంటాయి, ఆయా వ్యక్తులకు కావలసినటువంటి ఎన్నెన్నో వాటికి అడిక్ట్ అయిపోయి ఉన్నారు మనుషులు. దేవుని మందిరాన్ని కూడా నిర్లక్ష్యం చేసి ఏదైనా బాల్ గేమ్ ఉంటే వెళ్లేవాళ్ళు అమెరికాలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు.
ప్రసంగికులు చాలా మంది ఉన్నారు కానీ ఆత్మ ప్రేరణతో ఆత్మ పూర్ణతతో ప్రసంగించి ప్రజలకు మేలు చేకూర్చాలనేటువంటి ఆశ కలిగిన దైవజనులు చాలా పరిమిత సంఖ్యలోనే ఉన్నారు. ద్రవ్యము మూలము చేసుకొని అన్నిట్లో లాభం కావాలి, నాకు డబ్బు కావాలి, నేను ఆశించిన కలలు సార్థకం కావాలి, ఎవరో ఒకరు నన్ను నాకు డబ్బు తెచ్చిస్తారు, ఇస్తే బాగుండు, ఇల్లు కట్టాలి, పెళ్లి చేయాలి, ఇంకా ఏదో భవనాలు కట్టాలి, ఇంకా ఎక్కడెక్కడ ఏదో పేరు తెచ్చుకోవాలి, ఇంకా రాజకీయ నాయకులను కలవాలి, ఇవన్నీ కూడా చాలా మందికి ఉంటున్నాయి. ఇవన్నీ చేస్తే తప్పని నేను అనను. దేవుని దాసులుగా ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఏదైనా చేయవచ్చు. కానీ దేవుడు నడిపించిన ప్రకారం చేసుకున్నప్పుడు అది వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. డబ్బు కలిగి ఉంటే తప్పని నేనేం అనడం లేదు. డబ్బు సంపాదిస్తే తప్పు ఎట్లా అవుతుంది? డబ్బు ఇవాళ నాకు డబ్బు లేదని నేను ఏడ్చి గంట సేపు మొత్తుకున్నా ఎవడన్నా 10 రూపాయలు కూడా ఇవ్వగలిగేవాడు ఒక్కడూ ఉండడు. ఆ దేవుని సముఖంలో మర్ర పెట్టుకుని దేవుడు ద్వారం తెరిచేదాకా నేను ఆయన పాదాలు పట్టుకొని ఆశ్రయించినప్పుడు దారి సరళం చేస్తాడు దేవుడు. ప్రతి ఒక్కరి మొర్ర ఆలకిస్తాడండి. ఆయన దయలేని దేవుడు కాడు, గుడ్డివాడు కాడు, చెవిటివాడు అసలే కాదు. ఈ మాట నేను ఎల్లప్పుడూ చెప్తున్నా. ఆయన సజీవుడైన దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు, ఆయనలోనే నిత్య జీవం ఉన్నది. ఆయన మాట్లాడే ప్రతి మాటలో శక్తి ఉన్నది. ఒక వ్యక్తి మానసికంగా కుగిపోయి ఉండొచ్చు కానీ వెంటనే అతడు ఉత్తేజింపబడతాడు. హల్లెలూయా. వ్యర్థమైన వాటిని పట్టుకొని వేలాడుతూ పనికిమాలిన పనులకు పాల్పడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సత్య మార్గాన్ని విసర్జించి అసత్యాన్ని నమ్ముకుంటే ఎన్నాళ్ళు ఏమంటారు, మన వేసవిలో కనిపిస్తూ ఉంటాయి ఎండమావులు. అటువంటి ఏదేదో ఏం చేస్తే అన్నిటినీ పట్టుకొని అది ప్రయత్నించి ఇది ప్రయత్నించి ఎన్నెన్నో రకాలుగా చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ ఏది దేవుని చిత్తమో అది దేవుడు మనకు ఉపదేశిస్తారు, బోధిస్తారు. దాని ద్వారా మన ఆయన నడిపిస్తారు, కృప చూపిస్తారు. ఆయన బాగు చేయలేని వ్యక్తి ఒక్కడు కూడా లేడు. ఆయన యుద్ధకు వచ్చిన వారిని ఆయన ఎన్నడూ త్రోసివేయడు. ఆయన ఎన్నిసార్లు పడిపోయినా 7 సార్లు పడిపోయినా కూడా 7వసారి కూడా నాకు చేయి అందించి నిన్ను ప్రేమించి బాగు చేసేవాడు మన దేవుడు, సజీవుడైన దేవుడు. ఆయన మాయమంత్రాలు లేవు, ఆయనలో అపవిత్రత లేదు. ఆయన క్షమించే దేవుడు, కృప చూపించే దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అనుకుంటున్నాను ఇలాంటి బాధల్లో శ్రమల్లో ఉన్నటువంటి వారిని, కృంగిపోయిన వారిని లేవనెత్తుటకు యేసయ్య యొక్క వాక్యం ద్వారా మనం జ్ఞానము సంపాదించుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవడం ద్వారా ఆయా వ్యక్తులతో మనకున్న అనుబంధాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ వ్యక్తులు మనల్ని నమ్ముతారు, విశ్వసిస్తారు. మనలో యథార్థత ఉన్నది, మనం సత్యంతో వారిని ప్రేమిస్తున్నాము, ఏదో లాభాపేక్షతో ఏమీ చేయటం లేదని అవతల వ్యక్తులు మనం తెలుసుకుంటారు. అప్పుడు వారికి మనకి మధ్యలో ఒక అద్భుతమైనటువంటి ఒక సహవాసము, అనుబంధము, ప్రేమ ఏర్పడతాయి. ప్రేమ అన్నిటినీ నమ్మును, ప్రేమ అన్నిటినీ తాళును, అన్నిటినీ ఆయన నిరీక్షణ కలిగి ఉంటుంది. ప్రేమ నిత్యము ఓర్పు కలిగి ఉంటుంది. యేసు ప్రభు వారు ప్రేమ అయి ఉన్నారు. ఆయన యొక్క ప్రేమ యథార్థమైంది. కనుక ఎప్పుడైతే మనము ఆయా వ్యక్తుల మధ్యలో ఆ వ్యక్తులతో మనము అనుబంధాన్ని కలిగి ఉంటామో వారి రహస్యాలని, మర్మాలని పెట్టుకోకుండా మన నమ్మి మనతో వారికి ఉన్న లోతైన అంతరంగంలో వారిని బాధించే విషయాలు వారు హృదయపూర్వకంగా మనతో పంచుకోగలుగుతారు. మనం కూడా హృదయపూర్వకంగా వారికి తగున సలహాలు, సహవాసము, ప్రేమను అందించి వాక్యంలో ఉన్న మార్గాంతరాన్ని అంటే బయటపడే విధానాన్ని మనం ఉపదేశించగలుగుతాం. అలాగున దేవుని వాక్యంలో ఉన్న అనేకమైన విషయాలు మరి ఇంకా చాలా ఉంటాయి. నాకు దేవుడు అల్పుడునైన నాకు ఎన్నో ఆత్మ సంబంధమైన ప్రేరణలు దేవుడు కలిగించారు. ఆయనకి మహిమ కలుగును గాక. ఈ వర్తమానం ఎవరైతే ఈ సాయంకాల సమయంలో విన్నారో అట్టి దేవుని ప్రియ దాసులకు, దాసురాండ్రకు, సహోదరులకు, దేవుని పట్ల ప్రేమ కలిగిన ఆయన భక్తులకు, ఇంకా ఆయన గురించి లోతైన అనుభవంలోకి రాకపోయినా ఆయన పట్ల జనరల్గా ఒక అభిమానము, ఒక అనుబంధాన్ని కోరుకునే బిడ్డలందరికీ కూడా దేవుడు సాంత్వన చేకూరుస్తాడు, సత్యాన్ని బయలుపరుస్తాడు, యథార్థమైనటువంటి ఉజ్జీవాన్ని కలుగు చేస్తాడు, మరణములో నుండి జీవములోనికి దాటిస్తాడు, అసత్యములో నుండి సత్యములో వారిని స్థాపిస్తాడు.
వారు ఎదుర్కొనిన భయంకరమైన బాధలు అన్నిట్లోంచి విడుదలనిచ్చి ఆయన సమాధానాన్ని కలుగజేస్తాడు. కన్నీటి బాష్ప బిందువులను ఆయన తుడిచి తన కృప సహితమైన జీవితము, సంతుష్టి సహితమైన జీవితము, ప్రేమతో నిండుకున్న జీవితము అనుగ్రహిస్తాడు. ఇటు జీవితాన్ని ఆయన దీనదాసులమైన మనకును, ఎవరెవరైతే బాధలలో, వ్యాధులలో, వేదనలలో విసిగి వేసారి అలసిపోయి ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ మీ అందరికి వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసి ముగిస్తానండి. దయచేసి హృదయపూర్వకంగా ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. నేను పాస్టర్ గారు ప్రార్థనలో ఉన్నాము. మీరందరూ కూడా మాతో ఏకీభవించండి. ప్రభువు తప్పక సహాయం చేస్తారు. ప్రార్థన. మహోన్నతుడ, కృప కలిగిన తండ్రి, చాలాసేపటి నుంచి నీ అయా అద్భుతమైన నీ ఆత్మీయ సందేశం అందించడానికి ఆతృతతో, ఆశతో నీ బిడ్డలందరికీ మేలు కలగాలని, వారు సత్యాన్ని తెలుసుకోవాలని ఏకైక వాంఛతో నీ ముఖ్యంగా నీ సేవకులైన వారు ఈ దేవుని వాక్యంలో ఉన్న సత్యాలు వారికి తెలియవని కాదు, కానీ తెలిసినా నిర్లక్ష్యం చేయకుండా లక్ష్యముంచి నీ పనిని నమ్మకంగా కొనసాగించాలనే తీర్మానానికి వారు రావాలని, ఆత్మచేత అభిషేకించబడి నడిపించబడాలనే ఆశతో మేమందరము ఆ రీతిగా ప్రియతమ భారతదేశంలోని ప్రజలందరికీ అయ్యా నువ్వు ఒక మతాన్ని స్థాపించలేదు, నీవు ఒక సత్యాన్ని ఉపదేశించావు. నీవే మార్గము, నేనే మార్గము, సత్యము, జీవమని నీవు సెలవిచ్చావు. నీ యొద్దకు వచ్చిన వారికి నీవు నిత్య జీవాన్ని ఇస్తావు. నిన్ను వెతకు వారికి నీవు దొరుకుతావు. తప్పక నీవు బాధలో, శ్రమలో వారికి చేయూతనిస్తావు. అట్టి నీ కృప, నీ లోతైన ప్రేమ అనుభవము, ఆత్మీయమైన నీ వరములతో అయా నేత్రములను తెరచి గుడ్డితనములో నుంచి అయా నీ యొక్క కాటుకను పూసి అయా నీ తైలమును పోసి కఠినమైన హృదయాలుగా మారిపోయి కరడు కట్టిన బండలాంటి హృదయాలు అయిపోయిన బిడ్డలకు మరలా నీ యొక్క చల్లని చిరుగాలి వారిపై వీచి పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ తైలం ద్వారా అవి మెత్తన చేయబడి కరుకైన వారి మార్గాలు మరలా ఇరుకు మార్గంలోనికి, సత్య మార్గంలోనికి, జీవం కలిగిన దేవుని మార్గంలోనికి వారు వచ్చునట్లు, నీ వైపు చూచి రక్షణ పొందినట్లు సహాయం చేయమని, ఈ వర్తమానం వినిన బిడ్డలందరి హృదయాంతరంగాలలో నీ సత్యమును స్థాపించమని, నీ వైపు ఆకర్షించుకోనమని, నీ మెండైన పరలోకపు ఆశీర్వాదాలతో, దీవెనలతో, శారీరక ఆరోగ్యముతో పాటు ఈ లోకములో సుఖముగా జీవించుటకు అవసరమైనటువంటి వనరులు ఈ బిడ్డలకు, మాకు అందరికి కూడా సమృద్ధిగా దయచేయమని, నీ నామమునకు అవమానము తేకుండా నీ నామము నిమిత్తమై అవసరమైతే నిందను కూడా భరించడానికి మేము సంసిద్ధులుగా ఉండునట్లు, అటు నీ గొప్ప ప్రేమపూర్వకమైనటువంటి ఈ యావత్తు వృత్తాంతాన్ని తెలుసుకొని ఉండి కూడా బుద్ధి వివేకము లేని కంచర్ గాడిదల వలె మేము వ్యవహరించకుండా సత్యమును అనుసరించి సాగిపోయే బాధ్యత దయచేయమని, సజీవుడైన నీ చేతులకు మమ్మలను మేమను మా పిల్లలందరినీ సమర్పిస్తూ చేసిన ప్రతి విధమైన మేలుకై వందనాలు చెల్లిస్తూ, మిక్కిలి అల్పుడినైన నన్నును మీ దాసురాలైన నా భార్య పుష్పకుమార్ని ఈ రీతిగా పరిశుద్ధమైన నీ పరిచర్యలో భాగస్వాములను చేసి ఏళ్ల తరబడి నీవు వాడుకుంటున్నందుకే నీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ దూరదేశంలో ఉన్న మా కుమారుడిని ఆశీర్వదిస్తారని, త్వరలో ఆయన ఆశించింది ఆయన జీవితంలో నెరవేరుస్తారని, అలాగే మా బంధువర్గము, రక్త సంబంధులు సమస్తము కోల్పోయిన అనేక మంది బిడ్డలు, ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు, అయా ప్రియమైన రక్త సంబంధులను కోల్పోయిన కుటుంబాలు, అయా అందరికీ ఆదరణ, సమాధానము, ఆశీర్వాదము, మెండైన పరలోకపు ఆయన ఆదరణ నువ్వు కలుగు చేయమని, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ మేము అడిగిన వాటిని అన్నింటినీ అనుగ్రహించి ఉన్నారని నమ్మచ్చు. కృపగలిగిన మీ హస్తాలకే మమ్మల్ని మేము సమర్పించుకొని యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలోనే ఈ ప్రార్థనామనువులను మీకు సమర్పించి మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి మనకందరికీ నిరంతరము దేవుని మెండైన కృప సదాకాలం తోడై ఉండి నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరు కూడా దయతో, ప్రేమతో మరి ఇది
మీకు ఇది మేలుకరంగా ఉంటే చాలా సంతోషము. కొద్దిగా వినండి, కొద్ది సమయం, కొద్దిగా ఎక్కువసేపు ఉంటే 2-3 సార్లు భాగాలుగా చేసుకుని వినొచ్చు. అది దేవుడు నడిపిస్తే చేయండి. మీకు ఏది అనుకూలమో దాన్ని చేయండి. ఇది మతం కాదు, నేను ఒక మత బోధకుడు కాదు, కానీ ప్రభు యొక్క ప్రేమ వర్తమానాన్ని పంచిపెట్టే ఒక దేవుని సేవకుడును కనుక ఆ విషయాన్ని గమనించి ఒక పాస్టర్గా నేను వస్తున్నాను తప్ప మతాన్ని ఉపదేశించే వ్యక్తిగా కాకుండా మీ అందరి దగ్గరకు వచ్చాను. దీన్ని మీరు షేర్ చేయండి, ఇతరులకు పంచుకోండి. ఇది అందరికీ మేలుకరంగా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా బలపరిచి ఆశీర్వదించును గాక. మరలా దేవుడు అవకాశం ఇస్తే మరొక సందర్భంలో మరికొన్ని ఆత్మీయమైన విషయాలతో మిమ్మల్ని ఎదుర్కొంటాం. ఆ రీతిగా చేయడానికి దేవుని కృప తోడైండును గాక. అప్పటి వరకు దేవుడు తన ఎడబాయిని కృపలతో నింపి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.